జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్ర కుట్రలు భగ్నం చేస్తూనే ఉన్నాయి భద్రతా బలగాలు. ఇటీవల భారత జవాన్లు టార్గెట్గా పలు చోట్ల బాంబులు అమర్చారు టెర్రరిస్టులు. రాజౌరీలో పలు చోట్ల కూంబింగ్ దళాలు ఇప్పుడు బాంబుల్ని గుర్తిస్తున్నాయి, వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక బలగాల స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఇలా పలు చోట్ల చేపట్టిన తనిఖీల్లో బాంబులు బయటపడుతున్నాయి, వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఉగ్రవేట కొనసాగిస్తున్నారు జవాన్లు. దొరికిన బాంబులన్నింటినీ దొరికినట్లుగానే డిఫ్యూజ్ చేస్తున్నారు. మనం రాజౌరీకి సంబంధించిన 2 ప్రాంతాల్లో బాంబుల్ని డిఫ్యూజ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సీజ్ ఫైర్ అమలవుతోంది ఓకే, కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఉగ్ర కుట్రలు వరుసగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే వాటన్నిటినీ ఛేదిస్తూనే ఉన్నాయి మన భద్రతా బలగాలు. దానికోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ప్రధానంగా బాంబుల్ని అమర్చారు ఉగ్రవాదులు, మన భారత జవాన్లే టార్గెట్గా. సో వాటిని పలు చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఆ బాంబుల్ని గుర్తిస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజౌరీకి సంబంధించిన 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 బాంబుల్ని గుర్తించాయి మన భద్రతా బలగాలు, వాటిని డిఫ్యూజ్ చేస్తున్నారు.